అందరికీ నమస్తే అండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారు. అది రాజకీయాల్లో ఖచ్చితంగా 100కి 100% పాటించాల్సిందే. రాజకీయ ప్రత్యర్థి మీద ఎంత కోపం ఉన్నా, ఎంత కర్కశత్వం ఉన్నా, ప్రజల ముందుకు వచ్చినప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు ప్రత్యర్థి పట్ల కూడా గౌరవంగా మాట్లాడాల్సిందే. కానీ ఎందుకో శ్రీకాకుళం జిల్లా పరిధిలోని దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ ప్రాథమిక రాజకీయ ధర్మాన్ని మొదటి నుంచి పాటించట్లా. అంటే సవాల్ చేయొచ్చు, ఎదుటివాడిని ఓడిస్తాననొచ్చు, నేనే గెలుస్తాననొచ్చు, నా బలం ఇంత అంత అని బల ప్రదర్శన చేయొచ్చు, సవాల్ చేయొచ్చు. కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పర్టికులర్గా ఆ జిల్లా రాజకీయానికి ఆ భాష, ఆ నోటి దురుసు తగదు. ఇప్పుడు అదే భాషని ఏ పల్నాడు జిల్లాలోనో, ఏ రాయలసీమ జిల్లాలోనో పెట్టారు అనుకోండి, ఓకే. కానీ శ్రీకాకుళం లాంటి జిల్లాలో రాజకీయంగా పెద్దగా వర్గ వైషమ్యాలు ఉండవు. అక్కడ పెద్దగా విభేదాలు, కక్షలు, కక్ష సాధింపులు, ఫ్యాక్షన్స్ ఏమీ ఉండవు. పొలిటికల్గా కరప్షన్ ఉంటుంది. పొలిటికల్గా కరప్షన్ బీభత్సంగా ఉంటుంది. కులాల పిచ్చి బీభత్సంగా ఉంటుంది. కానీ ఎన్నికలకు ఒక 6 నెలల ముందే రాజకీయం ఉంటుంది. ఆ తర్వాత వదిలేసి ఎవరి పనాలు చేసుకుంటారు. కానీ ఇన్ఛార్జిగా ఉంటూ, ఒక ఎమ్మెల్సీగా ఉంటూ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ గారు టెక్కలి నియోజకవర్గంలో ఒక దశలో పీక్స్కి వెళ్ళారు. టెక్కలి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయన గెలుస్తాడేమో, అచ్చెన్నాయుడు గారికి కష్టమేనేమో అనిపించే వరకు వెళ్ళారు. కానీ ఆయన నోటి దురుసు కారణంగా అలా బలం కోల్పోయారు. రీసెంట్గా ఒక ఆడియో రికార్డు బాగా వైరల్ అయింది. సో అందులో ఏముందో అందరూ విన్నారు. మనం అలా చేసాము, ఇలా చేసాము, మనం స్థానిక సంస్థలు అలా చేసాము, ఇవన్నీ చెప్పుకొచ్చారు. సో అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, అందరూ మాట్లాడుకుంటున్న విషయాలే. ఆయన ఆడియో రికార్డు ద్వారా బయటకు వచ్చింది. మేబీ అది ఆయన ఖండించారేమోలే, అది ఫేక్ ఆడియో, అది ఎడిటెడ్ ఆడియో, అది ఒరిజినల్ కాదు అని చెప్పే ఉంటారు. ప్రతి రాజకీయ నాయకుడు అలాగే చెప్తారు. కాబట్టి మేబీ అది ఒరిజినల్లా ఫేక్ అనేది పక్కన పెడితే, ఆయన భాష, ఆయన వాడిన పదజాలం మాత్రం రాజకీయాల్లో యాక్సెప్ట్ చేయరు, ఆ ప్రాంతంలో యాక్సెప్ట్ చేయరు. టెక్కల్ నియోజకవర్గం నిజంగా వైసీపీ ఒక 3 సంవత్సరాల కిందటి నుంచి చాలా మంచి ప్లాన్స్ వర్కౌట్ చేసింది. అక్కడ మత్స్యకార సామాజిక వర్గం, కళింగ సామాజిక వర్గం, అలాగే బీసీ, కొంత యాదవ సామాజిక వర్గం, ఇవన్నీ ఎక్కువ. వీళ్ళు ఈ కొప్పుల వేలమ, అంటే పొలనాటి వేలమో కొప్పుల వేలమో, ఈ అచ్చెన్నాయుడు గారి సామాజిక వర్గం, వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ కమ్యూనిటీస్ అన్నీ ఎక్కువ, అదర్ బీసీ కమ్యూనిటీస్ ఎక్కువ. సో అలా వీళ్ళు కాళింగుల్ని, ఇతర సామాజిక వర్గాలని ఏకం చేసి అచ్చెన్నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక పెద్ద టీము, ఒక పెద్ద గ్రూప్ ఫామ్ చేసి ఈ సామాజిక వర్గాల వారీగా రాజకీయాలు చేసి కొంత చాలా డెప్త్గా వెళ్ళారు. బూత్ లెవెల్లో, గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళను వైసీపీ వైపు తిప్పుకోవడము, లేదా న్యూట్రల్ చేయడము, సైలెంట్ చేయడము, అటువంటి ప్లానింగ్తో, అటువంటి స్ట్రాటజీతో వెళ్ళారు. ఒకానొక దశలో, అంటే కరెక్ట్గా ఏడాదిన్నర కిందట మాట, ఒకానొక దశలో అక్కడ టీడీపీ ఓడిపోద్దేమో, వైసీపీకి నిజంగా గెలుస్తుందేమో, వైసీపీ చేస్తున్న ప్రణాళికలు అలా ఉన్నాయి, వైసీపీ వేస్తున్న గ్రౌండ్ అలా ఉంది అని అనిపించింది. కానీ పట్టి మళ్ళీ కోల్పోయారు. ఇప్పుడు టెక్కల నియోజకవర్గం వైసీపీ గెలవడం ఇంపాసిబుల్, కష్టం. అచ్చెన్నాయుడు గారి మీద సింపతి వచ్చింది, టీడీపీ పట్ల పాజిటివ్ వచ్చింది, వైసీపీ పట్ల సాధారణంగానే ప్రజా వ్యతిరేకత వచ్చింది, ఆ నియోజకవర్గంలో లీడర్షిప్ పట్ల కూడా వ్యతిరేకత వచ్చింది. సో అందుకు ఇప్పుడు కష్టమైంది. ఇంతకుముందు అయితే చాలామంది నమ్మరు, కానీ టెక్కల్లో వైసీపీ గెలుస్తుందేమో అనిపించింది. నేనే వీడియో చేశాను, అచ్చెన్నాయుడు గారికి ఇంక కష్టమే, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్రాప్లో అచ్చెన్నాయుడు చిక్కుకున్నారు, అక్కడ టైట్ అయింది, హోరాహోరీ అయింది, వైసీపీకే విజయ అవకాశాలు ఉండేటట్టు ఉన్నాయి. నేను ఏడాది కింద నేనే వీడియో చేశాను మన ఛానల్లోనే. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నా? సో మారిపోయింది, గ్రౌండ్ మారిపోయింది. వాళ్ళు ఓవర్ యాక్షన్లు, వాళ్ళ అతిశయోక్తులు, అతి భారీ డైలాగులు, సినిమాటిక్ వార్నింగ్లు, ఇవన్నీ ఈ జిల్లా రాజకీయాల్లో, ఈ ప్రాంత రాజకీయాల్లో పనిచేయవు. ఒకవేళ పనిచేసిన ఎన్నికలకు నెల ముందో 2 నెలల ముందో మాత్రమే పనిచేస్తాయి తప్ప ఎల్లకాలం పనిచేయవు. సో రీసెంట్గా వచ్చిన ఆడియో రికార్డు మరింత కష్టం, మరింత నెగిటివ్ తీసుకొచ్చింది టెక్కల నియోజకవర్గం విషయానికి వస్తే. అయితే ఈ ఎఫెక్టు శ్రీకాకుళం ఎంపీ సీటు పరిధి మీద కూడా ఉంటుంది, ఆ పక్క నియోజకవర్గాల్లో కూడా ఉంటుంది, ఆ కమ్యూనిటీ ఓట్లలో కూడా ఉంటుంది. సో మరి డ్యామేజ్ కంట్రోల్కి వైసీపీ ఏం చేస్తుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.